మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని ఓ మామిడి తోటలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో పండుతున్న మామిడి రకాలకు అత్యధికంగా కాయ మంచి బరువు సైజు వచ్చే సమయంలో పండు ఈగలు వాలి నల్లటి ఇంగు మచ్చలు ఏర్పడేలా చేస్తున్నాయి. దీంతో రైతులకు పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లభించక నష్టపోతున్న విషయం మనకు తెలిసిందే. దీంతో ఒక రైతు సరికొత్త ఆలోచనతో పండు ఈగలకు చెక్ పెట్టేలా తన మేధస్సును ప్రయోగించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన ఒక రైతు తన తోటలో పండిస్తున్న బేనిషా రకాన్ చెట్లకు కాయలు మంచి దిగుబడులు వచ్చే సమయంలో పండు ఎగవాలి నల్లటి మచ్చలు ఇంగు ఏర్పడడంతో సరికొత్త ఆలోచనతో పరిష్కారం కనుగొన్నాడు. లేదంటే పంట చేతికి వచ్చే సమయంలో టన్ను 25,000 పైబడి కొంటున్న బేనిషా రకానికి ఇంగు పేరుతో వ్యాపారస్తులు 15-17 రూపాయలకే కొనుగోలు చేస్తుండడంతో తీవ్ర నిరాశ చెందుతున్న రైతులకు ఊరటనిచ్చే అంశంలో ఆయన ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నాడు. ప్రతి ఇండ్లలో వాడే నూనె క్యాన్లు 5 లీటర్ల క్యాన్కి తన తోటలోని చెట్లకు వేలాడదీసి వాటికి ఒక సువాసన ధ్రువం జిగురు లాంటి ధ్రువాన్ని క్యాన్కు చుట్టుపక్కల పూసి చెట్టు కొమ్మల మధ్య ఒక 5 లీటర్ల ఖాళీ క్యాన్ను ప్లాస్టిక్ క్యాన్ను కట్టేశాడు. దీంతో ఆ సువాసనకు ఆ పండు ఈగలు ఆ క్యాన్ వైపు వెళ్ళి చెట్టు కొమ్మకు కట్టిన ఆ ప్లాస్టిక్ క్యాన్పై వాలి వాటికే అంటుకుని వండిపోవడంతో తన సమస్య తీరిందని, అంతేకాక ఆ జిగుటు లాంటి పదార్థం దాదాపు 20 రోజుల పాటు ఆరకుండా అలాగే ఉంటుందని, దీంతో అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు మంచి గిట్టుబాటు ధరలు కూడా సాధించవచ్చని ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. లేదంటే పంట చేతికొచ్చి మంచి బరువు రంగు ఉండే కాయలకు ఈ పండు ఈగలు వాలి నల్లటి మచ్చలు ఇంగు ఏర్పడడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, అందుకు తన సొంత ఆలోచనతో ఈ పరిష్కారం కనుగొన్నట్లు ఆ రైతు పేర్కొన్నారు.